నేను మిమ్మల్ని ఒక 3 క్వశ్చన్లు అడుగుతా. ఈ 3 క్వశ్చన్లకి మీరు ఆన్సర్స్ చెప్పాలి. ఏ ఆన్సర్ నచ్చితే నేను వాళ్ళకి చాక్లెట్ ఇస్తాను. దీనిలో బంపర్ ఆఫర్ ఏంటి అంటే మిమ్మల్ని అడిగే 3 క్వశ్చన్లు నెక్స్ట్ రౌండ్ నా సెలబ్రిటీ నా ఇష్టంలో వచ్చే సెలబ్రిటీని కూడా అదే క్వశ్చన్ అడుగుతా. ఒకవేళ మీరు చెప్పిన ఆన్సర్లు అతను చెప్పే ఆన్సర్లు 2 ఒకటే అయితే మళ్ళీ చాక్లెట్ వస్తుంది. మన ఫ్రెండ్ దగ్గర నుంచి ఏమి దొంగలిస్తాం? బ్లడ్ డొనేషన్ అని చెప్పి కిడ్నీలు దొంగతనం చేయడం. నేను స్టార్టింగే చెప్పా, వాళ్ళని నమ్ముకుంటే ఉన్నదమ్ముకో పాలసీలో వాళ్ళు ఉంటారని. ఫస్ట్ ఆన్సరే ఇంత డేంజర్ గా చెబితే ఎలా? సరే మా పిల్లల్ని అడుగుదాం. చెప్పండి రా. మందు తాగేటప్పుడు ఫ్రెండ్ దగ్గర స్టఫ్ దొంగలిస్తా. మందు తాగేటప్పుడు ఫ్రెండ్ దగ్గర స్టఫ్ దొంగలిస్తావా? మళ్ళీ మందు తాగలేడు కదా వాడు, మనకు వచ్చేస్తుందా మందు. ఫ్రెండ్ కే తెలియకుండా ఫ్రెండ్ పక్కన కూర్చొని వాడు ఐడి కార్డు దొంగలిచ్చి వెనక బెంచ్ లో ఇవ్వడం. ఐడి కార్డు దొంగలిస్తే ఎలా? వాడు ఆల్రెడీ కాలేజ్ లో ఉన్నాడుగా, ఎత్తుక్కుంటాడు కదా వాడు. కాకా నీ బ్రెయిన్. నాకంటే అందంగా ఉన్న అమ్మాయి మేకప్ కిట్ దొంగలిస్తా. మళ్ళీ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు చూసావా? ఎగ్జామ్ లో స్లిప్ దొంగలిస్తా. అన్న అండర్వేర్ దొంగలిస్తాం, ఎందుకంటే మనం వేసుకున్నట్టు అని తెలియదు కదా అన్న. ఒకసారి నువ్వు వేసిన తర్వాత ఇక పనికిరాదు అది. ఫ్రెండ్ మనసు దొంగలిస్తాం. నీకు నేను చాక్లెట్ ఎందుకు ఇస్తున్నాను అనేది ఇచ్చిన తర్వాత చెప్తా విను. నేను స్టార్టింగ్ లోనే చెప్పా, మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ గా ఫ్రెండ్ అంటారని. ఫ్రెండ్ మనసు దొంగలిచ్చేసి ఫ్రెండ్ అంటారు. హే ఫ్రెండ్. మా ఫ్రెండ్ ఫోన్ లో నుంచి ఆంటీ నెంబర్లు. వారికి కొంచెం చాక్లెట్ ఇవ్వ ఆంటీ. సారీ బేబీ, చాక్లెట్స్ ప్లీజ్. ఎందుకు హైఫై ఇచ్చావు? లేదు అంటే నువ్వు చాక్లెట్ ఇచ్చే లోపల నేను ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేశాను. వాడు చాక్లెట్ ని అంత గట్టిగా పట్టుకున్నాడంటే బ్యాలెన్స్ వాడికి తెలుసు, మనం చెప్పక్కర్లేదు. ఫ్రెండ్ వెనకాలే ఉండి అమ్మాయిని పట్టేచ్చుడు. దొంగలించడం గురించి అడుగుతున్నాం, ఏం అమ్మాయి మనసు దొంగలించు. కష్టమేరా, నీకు పాడైపోయిన చాక్లెట్ వేద్దామన్నా కూడా రావట్లేదు. మాకు అసలు దొంగలించడం అలవాటే లేదు. ఏ ఊళ్ళో దొంగతనం అనే పదం స్టార్ట్ అయిందే మీ దగ్గర నుంచి అమ్మా. అక్క చేతితో చాక్లెట్ ఇస్తే ఆ చాక్లెట్ దొంగతనం చేస్తా. మీ తమ్ముడు నిన్నేదో అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే భార్యకి భర్తపై ఎలాంటి విషయాల్లో కోపం వస్తుంది? ప్లీజ్ థ్యాంక్ యూ. పక్కింటి ఆటిని చూసినప్పుడు. అదే ఎప్పుడు పక్కన వాళ్ళని దొబ్బేయడమే తప్ప మీకున్న వాళ్ళని మీరు కరెక్ట్ గా చూసుకోలేరు. పక్కింటి అమ్మాయి అయితే నువ్వెందుకు చూస్తున్నావు? వాడు బాగున్నాడు, ఇదిగోరా. పర్సనల్ సెక్రటరీతో గంటలు గంటలు మాట్లాడినప్పుడు. నీకు సెక్రటరీ ఎందుకు? ఏం మాట్లాడతావు పర్సనల్ సెక్రటరీ తోటి? నో కామెంట్స్, నో కామెంట్స్. నిన్నెవరు చేసుకుంటారో గాని బాబు. నో కామెంట్స్, నో కామెంట్స్. రెడీ. ఇంట్లో పని మనిషిని గెలికినప్పుడు. వాడు మందు తెచ్చుకొని నాకు ఇవ్వనప్పుడు. ఏది మందు? బీపీ వోడ్కా కాక్టైల్. మంచి మనుషులు ముంచే మనుషులు. ఇంట్లో బతుకు జట్కా ప్రోగ్రామ్ చూసేటప్పుడు. చంటి షో చూస్తున్నప్పుడు, అది మార్చేసి సీరియల్స్ చూస్తున్నప్పుడు. చంటి ప్లీజ్. మేకప్ వేసుకోవద్దు అన్నప్పుడు. శోభనం గదికి వెళ్ళి ఏం చేయనప్పుడు. పక్కింటి ఆంటీ ఇచ్చిన కూరల్ని పొగిడేటప్పుడు. భార్యకి డైలీ నైట్ మల్లెపూలు లేనప్పుడు. థర్డ్
క్వశ్చన్ ఏంటి అంటే మన జీవితంలో వద్దనుకున్నా వచ్చేవి ఏంటి? నువ్వు నాకు రావడం, నేను నీకు రావడం. యాక్చువల్ గా అది నా డైలాగ్ కదా. నేను చెప్పా కదా. ఆ, వద్దనుకున్న వచ్చేది సండే తర్వాత మండే. బాబా పులిలా కదిలాడు అతను యాక్చువల్ గా ఈ యుగానికి చెందిన అతను కాదు. సోమవారం తర్వాత, మంగళవారం, మంగళవారం తర్వాత, బుధవారం, శుక్రవారానికి ముందు అదిగో మహారాజు. వద్దనుకున్నా వచ్చేవి మోషన్స్. అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే తింటే వస్తాయి, వద్దనుకుంటే ఎందుకు వస్తాయి? అడ్డదిడ్డంగా ఏం తినరు, తిన్న తర్వాత వెళ్ళి అడ్డంగా మారి బయటకు వస్తాయి. వద్దనుకున్నా వచ్చేది అబ్బాయిల నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్. అమ్మాయిలు ఫేస్బుక్ అకౌంట్ ఎందుకు ఓపెన్ చేస్తారు? ఫ్రెండ్స్ రిక్వెస్ట్ కోసమే. ఎవరు మంచి కోటీశ్వరుడు ఉన్నాడా జీవితం నాశనం చేసి బకరా చేసి పెళ్లి చేసుకుందాం అని ఓపెన్ చేస్తారు, కానీ మీరు టైం పాస్ కోసం ఏ వాట్ ఈస్ దిస్ రే, ఏ హూ ఏ అని అడగరుగా? This guy, he's మీరు disturbing ఇరిటేట్ me. అయ్యేదే గై, గై లేకపోతే గాయ లేదు. వద్దనకుండా వచ్చేది వ్యాలంటైన్స్ డే, ఆ రోజు ఆగకపోతే వచ్చే చిల్డ్రన్స్ డే. వద్దనుకున్న వచ్చేది 3. ఏంటా 3? 1, 2 తర్వాత 3 కదా. బా నీకు ఇంత విషయం తెలిసిన తర్వాత ఖచ్చితంగా వీడికి 3 రాదు డూడ్. వీడు ఒకటి దగ్గరే అయిపోతాడు. వద్దనుకున్న వచ్చేవి ఎగ్జామ్స్. అయ్యా అయ్యా వద్దనుకున్నా వచ్చేది పెళ్లి సంబంధాలు. అమ్మాయిలకి పెళ్లి సంబంధాలు రావాలి నాన్న. వద్దనుకున్న వచ్చేది వింటర్ లో టాయిలెట్, సమ్మర్ లో స్వెట్, లైఫ్ లో కష్టాలు. అతనికి చాక్లెట్ ఇవ్వండి మేడం. ఎందుకు సార్? అంటే అన్నా ఇందా నుంచి ఎంత వద్దనుకున్నా అని హరిత మీద ప్రేమ వచ్చేస్తుంది అన్న. ఏంటి డబ్బాలు ఇసిరేస్తావా? తీసుకోరా, తీసుకో. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి చర్యల మీద ఒక అన్నయ్య చూపించాల్సింది ప్రేమే. వద్దనుకున్న వచ్చేది ఆనందం చంటనని చూసినప్పుడు. తీసుకోరా. ఇప్పుడు ఏంటంటే గేమ్ నా క్వశ్చన్స్ నా ఇష్టం. దీనిలో నేను ఒక 3 క్వశ్చన్లు అడుగుతాను. ప్రతి క్వశ్చన్ కి ఒక 5 ఛాన్సెస్ ఉంటాయి. దానిలో మినిమం 3 కరెక్ట్ అవ్వాలి. ఇవన్నీ షో చూడని వాళ్ళకి చెప్పాలి. షో చూస్తా నాకు తెలియదా, మీరు అడగండి నేను చెప్తా. అంతేనా? కాటమరాయుడా కదిరి నరసింహుడా. వెరీ గుడ్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఏం దొంగలిస్తాం? కాకా కొంతమంది అయితే గలీజ్ అంటే లక్కూర్ అంటే లఫూట్ ఆన్సర్ చెప్పింది. గలీజ్ అన్నావు కాబట్టి అండర్వేర్లు ఓకే, ఇంకా ఇంకా అంటే గలీజ్ అంటే ఓన్లీ గలీజ్ కాదు, మా వాళ్ళు కొంచెం మంచి ఆన్సర్ కూడా చెప్పారు. పాపం. అమ్మాయిలు అయితే లిప్స్టిక్, మేకప్ కిట్ లో సామాన్లు. హసీనా అమ్మాయి పేరు. హాయ్ హసీనా. ఒరిజినల్ కాదు, నేను పెట్టా. అవునా? అరే అసలు ఫస్ట్ టైం అనుకుంటా తెలుసా, ఈ రౌండ్స్ మొదలెట్టిన తర్వాత రాగానే 2 ఆన్సర్లు కరెక్ట్ అయిపోయినాయి. ముదురు టెంకి చేస్తే అలవాడు కాలే. ఎందుకంటే మనం అందరం అక్కడి నుంచి వచ్చాం. దొంగతనం చేసి ఇంకొకటి చెప్పారు. నువ్వు నా ఫ్రెండ్, నీకు అద్భుతమైన గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ అమ్మాయి మంచిది కాదు బావా, వదిలే బావా. అమ్మో, ఈయన మహా డేంజర్ క్యాండిడేట్. ఆ అమ్మాయికి లేని రోగం అంటూ లేదు బావా, అబ్బా, అన్ని ఉన్నాయి. అయ్యా! వదిలే బావా, వదిలే. నువ్వు రానన్నా అంటే వాడికి ఆ అమ్మాయి గురించి చెప్పి అలా దొంగలిస్తాం. చెప్పలేదా? మీరు నా అంత ఫాస్ట్ కాదైతే. దాని ఫాస్ట్ అంటారు, ముద్ర. ఫుడ్. ఇతను కూడా అతని దగ్గర నుంచి దొంగలించాడు. అది వెరీ గుడ్. దొంగ విరది. నేను ప్రేమను దొంగలిస్తాను బావా.
దొంగ అయ్యాడమ్మా నా రవి దొంగ అయ్యాడు. పట్టుకోరా. ఇవాళ రేపు చాలా మంది అమ్మాయిలు బయటకు వచ్చి నా గురించి చెడు చెప్తారు. ఆమె కూడా పోయి రవి గడ్ నా మీద అది విసిరేస్తాడు. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. భార్యకి భర్తపై ఎలాంటి విషయాల్లో కోపం వస్తుంది? మీ వంట బాగలేదు అన్నప్పుడు, మీరు చేసిన వంట బాగలేదు, లేకపోతే పేర్లు పెట్టినప్పుడు, వంటకి పేరు పెట్టినప్పుడు. డైరెక్ట్ గా కాకుండా దీంట్లో ఇంకా తుస్సు అంట. ऐसे तुस्సు పోయింది 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 పోయింది. వీళ్ళు అరే నువ్వు కొంచెం ఆలోచించి చెప్పు, లేకుంటే గిప్ అంటారు అదే వీళ్ళు. షర్ట్ మీద లిప్స్టిక్ మార్కులు అవి ఇవి, లేకపోతే జోబులో ఇంత డీప్ గా మా పిల్లలు ఎదగలేదమ్మా ఇంకా. ప్యాంట్ జోబులో అవి ప్యాకెట్లు దొరుకుతాయి. ఏం ప్యాకెట్? అంటే గుట్క మట్కా చెట్కా లాంటివి. హౌ ఇంటెలిజెన్స్. కవరింగ్. థ్యాంక్ యూ. ఇంకా అది కూడా చెప్పలేదు. అది కూడా చెప్పలేదా? రెండు తప్పు చెప్పేశాడు, మూడే ఉన్నాయి. ఇంకా మూడే ఉన్నాయి, మూడు ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పాలి. చెప్పాల్సిందే. చెప్పాలి. ఫోన్ లో వేరే అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే మెసేజింగ్ చేస్తున్నప్పుడు. హా. పాయే. రాత్రి లేచి ఇట్లాంటి సినిమాలు లేకపోతే టీవీ ప్రోగ్రామ్ చూస్తూ. భార్యకి భర్త మీద ఎలాంటి విషయాల్లో కోపం వస్తుంది? ఇంట్లోకి తాగేసి వచ్చినప్పుడు. ఎవడో చెప్పాడు కదా. ఎవడు చెప్పాడు? ఆడు చెప్పాడు, ఇలా అన్నాడు, నేను చూసా. వాడు సంఖ కోక్కున్నాడు ఇట్లా అంటే. సెకండ్ క్వశ్చన్ కి నువ్వు మొత్తం గిప్ అయింది కాబట్టి ఒకటి కరెక్ట్ చెప్పినా అది కూడా దుబ్బేసి చెప్పినావు. ఫుల్ నేను చూసా, నేను చూసా. సంఖ కోక్కున్నాడు కానీ నాకు ఆన్సర్ చెప్పిండి. మన జీవితంలో మనకి వద్దనుకున్నా వచ్చేవి ఏంటి? పెళ్ళాం. అరే వద్దనుకున్నా వచ్చేటివి ఏంటి? ఆ. ఇప్పుడు నేను వద్దనుకున్నా నా వెనకాల ఏదో ఒక ఫీమేల్ యాంకర్. ఏమన్నా నువ్వు సూపర్. నిల్చోడు. అంటే శ్రీముఖి ఫీమేల్ యాంకర్ కాదా? ఓకే లేవురా, నిల్చో. నో కామెంట్స్ అంటూ కూర్చోబా. నో కామెంట్స్. ఇంకా చెప్పు. మోర్, వి నీడ్ మోర్. వద్దనుకున్నా మగాడికి పొట్ట, ఆడదానికి కడుపు. నీలో ఉండే క్రియేటివిటీ బయటికి తీయడానికే మేము అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం. రెండో లోబోరా? ఇంకా వద్దనుకున్నా రెండు చెప్పావు, నీకు మిగిలిన రెండే. హా. రెండిట్లో ఒక ట్రై చెప్పేయాలి. వద్దనుకున్నా వచ్చే తాగిన తర్వాత కక్కు. కాదు, ఇంకొకటే మిగిలింది. వద్దనుకున్నా వచ్చేటివి సర్దియా? అరే కాదా, మన దోస్తు శ్రీముఖి గారు ఎట్లున్నాడు? ఆడ భలే ఉన్నాడు రా. ఆడు గోకుడు గీకుడు ఆడు ఎంజాయ్ చేస్తున్నాడు. మొత్తానికి ఇది కూడా వాయే. నీకు రెండు ఆన్సర్లు రా. రెడీ 1 2 3 సూపర్.